హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బేస్డ్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. శశి మాత్రం తన తండ్రి స్పర్శ కూడా సరిగ్గా తెలియని తనకి సిద్ధార్థ్ చేతి స్పర్శ తగలడంతో ఆ హ్యాండ్ ని వెళ్తున్న సిద్ధార్థ్ ని చూస్తూ ఏదో తెలియని ఫీల్ తనని చుట్టేయడంతో అలానే నిలబడిపోయింది శశి వెళ్తున్న సిద్ధుని చూస్తూ. ఇంటి నుండి కాలేజ్ నుండి ఇంటికి, తర్వాత గుడికి తప్ప ఎలాంటి రూట్ తెలియని తనకి ఇప్పుడు తెలియని అతనికి హెల్ప్ కోసం ఇక్కడ వరకు వచ్చింది శశి. కానీ తర్వాత తనకి ఎటు నుండి కాలేజ్కి వెళ్లాలో అర్థం అవక అప్పుడే అటువైపుగా వచ్చిన ఒక అతన్ని ఆపి సార్ అని అంటూ పిలవగానే లంగా ఓణీలో ముద్దుగా కనిపిస్తున్న శశిని చూసి మెస్మరైజ్ అవుతూనే అసలు ఇక్కడికి నార్మల్ గానే ఎవరూ రాలేరు, పైగా ఈమెంటి నాతో ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా మాట్లాడుతుంది అని చిన్నగా ఆశ్చర్యపోతూ సార్ ఇక్కడ నుండి ఎస్విఆర్ కాలేజ్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారా అని అంది. ముందే తన మాటలకి షాక్ లో ఉన్న అతను మరింత షాక్ అవుతూ తనని పైకి కిందకి ఒకసారి చూసుకుని తన ఫేస్ కి మాస్క్ కూడా లేకుండానే ఉన్నాడని చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మీ కాలేజ్కి రూట్ ఉంటుంది అని చెప్పడంతో థ్యాంక్ యూ అండి అని నార్మల్ గానే చెప్పేసి శశి ఇక రూట్ చూసుకుంటూ వెళ్ళిపోయింది. వెనకాలే వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ సార్ హీరో గారు రండి అని చెప్పడంతో వెళ్తున్న శశి వైపు పిచ్చి చూపులు చూసుకుంటూ వచ్చాడు ఆ మూవీ హీరో. మీకు అర్థమైంది కదా, కారులో ఉన్న వ్యక్తి హీరో అన్నమాట. శశికి అడ్రస్ చెప్పిన అతను. తను చెప్పిన టైంకి కూల్ గా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థని చూసి అమర్ రే ఏడియట్ ఎంతసేపురా అని అనగానే సిద్ధార్థ్ కూల్ గా రే ఇప్పుడు ఏమైంది, టైంకి వచ్చాను కదా, హీరో ఎక్కడ్రా అని అన్నాడు అక్కడ కనిపించిన హీరో కోసం చుట్టూ చూస్తూ. అమర్ సిద్ధార్థని ఇంకేమీ అనలేక ఇప్పుడే ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ అటు వెళ్ళాడ్రా, అయినా నీకేమైంది అంటూ అని అంటూ సిద్ధార్థ్ తల మీద ఉన్న దెబ్బకి కంగారుగా బ్యాండేజ్ వేస్తూ ఉండగానే సిద్ధార్థ్ ఏం జరిగిందో ఆన్సర్ చెప్పకముందే పిచ్చి చూపులు చూసుకుంటూ వస్తున్న హీరోని చూస్తూ ఏమైంది సార్ అని అన్నాడు రెస్పెక్ట్ గా అమర్. అమర్ సిద్ధుతో ఎప్పటికీ ఒకేలా ఉంటాడు, కానీ సిద్ధుకి అన్నీ తనే బెస్ట్ ఫ్రెండ్ అయినా మిగిలిన స్టాఫ్ తో ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు మన అమర్. అమర్ నేను హీరోనే కదా అని అన్నాడు క్వశ్చన్ గా తన వైపుకు చూసుకుంటూ. హీరో క్వశ్చన్ కి అమర్ ఎందుకో విచిత్రంగా చూస్తూ అవును సార్ మీరు హీరోనే అని అన్నాడు. అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా అతని మేకప్ డ్రెస్ ని సరిగ్గా చూసుకుంటూ నేను ఫేమసే కదా అని అన్నాడు ఆ హీరో. మళ్ళీ అమర్ పేషెన్సీగా అవును సార్ యు ఆర్ ఏ ఫేమస్ హీరో రంజిత్, అందులో మీకు డౌట్ ఏంటి అని అన్నాడు అమర్ కొంచెం అసహనంగానే. అప్పటి వరకు ఉన్న ఓపిక పోవటంతో రంజిత్ అది కాదు అమర్, నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి నేను మేకప్ లో లేకున్నా అందరూ నన్ను గుర్తుపడతారు కదా, మరి మరి అమ్మాయి నన్ను ఇగ్నోర్ చేసిందేంటి, అసలు పైగా నన్నే అడ్రస్ అడిగి వెళ్ళిందేంటి అని అన్నాడు హీరో ఏడుపు మొహంతో. అప్పటి వరకు స్క్రిప్ట్ ని మరొకసారి చూస్తున్న సిద్ధార్థ్ హూ ఇస్ దట్ అని అన్నాడు. ఐ డోంట్ నో సిద్ధార్థ్ సార్, జస్ట్ మన షూటింగ్ స్పాట్ ఎంట్రన్స్ లో ఓల్డ్ హీరోయిన్ సావిత్రిలా ఉంది ఆ అమ్మాయి చూడడానికి ఎక్స్ట్రాడినరీగా ఉన్నా నన్ను కనీసం ఒక ఆర్టిస్ట్ గా కూడా గుర్తుపట్టలేదు నన్ను అని అనగానే సిద్ధార్థ్కి ఆ అమ్మాయి ఎవరో ఈజీగానే అర్థమైపోయింది. ఎందుకంటే తను ఒక లొకేషన్ లో షూటింగ్ ప్లాన్ చేస్తే అక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరిని కూడా ఎలో చేయనివ్వడు, అలాంటిది ఆ లొకేషన్ లోకి వచ్చింది తనకి డాష్ ఇచ్చిన అమ్మాయి. పైగా రంజిత్ చెప్పిన కంపారిజన్స్ అన్ని కూడా తనకి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. రంజిత్ అన్న మాటలకి ఒక్క క్షణం మళ్ళీ శశి ఫేస్ తో తనలో బ్యూటీ స్పాట్ అయిన కళ్ళ ముందుకు రావటంతో సిద్ధార్థ్లో తెలియకుండానే చిన్న స్మైల్ వచ్చింది తన పెదవుల మీదకు. ఈ అమర్ కూడా ఏదో చెప్పేలోపు ఆ అమ్మాయి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది అని అంటూ నార్మల్ గానే చెప్పి షూటింగ్ టైం కూడా అవటంతో సీరియస్ మూడ్ లోకి మారిపోయి ఇక వర్క్ స్టార్ట్ చేశాడు సిద్ధార్థ్. అది నార్మల్ గానే చెప్పినా అక్కడ ఉన్న అమర్ ఆ విషయాన్ని
నార్మల్ గానే వదిలేసిన రంజిత్తో పాటు మిగిలిన స్టాఫ్ కి ఆ అమ్మాయి కూడా సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ అని అంతా అర్థం చేసుకున్నారు. తర్వాత సిద్ధార్థ్ కూల్ యాటిట్యూడ్ నేచర్ తో షూటింగ్ స్టార్ట్ అయినా సరే రంజిత్ మాత్రం శశి తనను తెలియనట్టు బిహేవ్ చేసిన తన నేచర్ ని పొగరుగా మనసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మన హీరో గారు. చూద్దాం మరి. కష్టంగా రూట్ వెతుక్కుంటూ కాలేజ్కి వెళ్ళిన శశికి అక్కడ లేట్ అవడంతో కొన్ని తిట్లు తిని క్లాస్లోకి ఎంటర్ అయ్యింది. అందరూ ఆ రోజు ఈవినింగ్ క్లాసెస్లు జరగకపోవడంతో మూవీకి ప్లాన్ చేసుకున్నారు. తను చిన్నప్పటి నుండి కిచెన్ కి స్టోర్ రూమ్ కి తన లైఫ్ పర్మనెంట్ అవడంతో తను ఇంతవరకు మూవీ చూసిందే లేదు. అందుకే వాళ్ళందరూ మూవీకి వెళ్ళిన క్లాస్ లోని ఈవినింగ్ వరకు ఉండిపోయి ఇంటికి వెళితే తనకి పనితో టైం ఉండదు కాబట్టి చదువుకుంటూ ఉంటుంది పాపం తను. ఇక నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా నార్మల్ గానే గడిచిపోయాయి. తర్వాత రోజు మాత్రం శశి వాళ్ళ ఇంట్లో కిచెన్ లో నుండి వర్క్ కంప్లీట్ చేసుకుని తన బెడ్రూమ్ లాంటి స్టోర్ రూమ్ కి వచ్చేసరికి చిందర వందరగా తన క్లాత్స్ వైపుకు చూసి కంగారుగా అక్కడికి వెళ్ళి అదంతా చూడగానే అక్కడ తను ఎగ్జామ్ కోసం పెట్టుకున్న మనీ కనిపించకపోవడంతో పాపం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాగా చదువుకుని మంచి పొజిషన్ లో ఉండటం తన చిన్నప్పటి నుండి ఉన్న కళ. అందుకే ఎంత కష్టమైనా వాళ్ళ పిన్ని పెట్టే ఇబ్బందులు తట్టుకుంటూ చదువుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఈ మనీతో కాలేజ్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదు అంటే ఫైనల్ ఇయర్ లో ఉన్న తను ఆగిపోవలసిందే. ఆ రోజే డాన్స్ కు వచ్చిన పిల్లలు మనీ ఇవ్వటంతో వాటిని నెక్స్ట్ డే కడదాము అని అక్కడ పెట్టింది శశి. అసలు ఇది ఎవరి పనో కూడా తనకి బాగా తెలుసు. తనకంటే 2 ఇయర్స్ చిన్నవాడైన తన తమ్ముడు పనిది. తన ఎంజాయ్మెంట్ కి మనీ అవసరమైనప్పుడల్లా అలానే ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా తన స్టడీ కోసం దాచిన మనీని ఇలానే తీసుకునేవాడు దొంగతనంగా. ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఈ విషయం అందరికీ చెప్పినా తన మాట ఎవ్వరూ వినరు. పైగా ఇలానే ఇంతకు ముందు చెప్పినప్పుడు తన పిన్ని తన మాట నమ్మలేదు. సరికదా 2 రోజులు అన్నం పెట్టకుండా కొట్టింది శశిని. తన కొడుకు మీద కావాలని నింద వేసింది అని తన కన్న తండ్రికి కళ్ళ ముందే తనని కొడుతూ ఉన్నా కనీసం తన వైపు జాలిగా చూపు కూడా చూడలేదు తండ్రి. అందుకే ఇప్పుడేం చెయ్యాలో తనకి తెలియక ఎవరికి చెప్పాలో తెలియక అలానే ఏడుస్తూ వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏమీ తినకుండా అలానే పడుకుండిపోయింది శశి. తెల్లారి తను పని చేస్తున్నప్పుడు అప్పటికి కూడా తూలుతూ వచ్చిన తమ్ముణ్ణి చూసి తన మనీ అలా యూజ్ అయ్యిందా అని బాధపడి మనీ కట్టడానికి ఫైనల్ డేటు ఆ తర్వాత రోజే అవటంతో ఏం చెయ్యాలో తెలియక గుడికి వచ్చింది శశి. దీనంగా దేవుడి వైపుకు చూస్తున్న శశిని చూడగానే ఏమైంది తల్లి అని ప్రేమగా అడిగినా కానీ ప్రతిసారి తనకి హెల్ప్ చేస్తున్నాయనికి చెప్పి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ఏమీ లేదు బాబాయ్, నా లైఫ్ లో నేను సంతోషంగా ఎప్పుడు గడిపానని చూసుకుంటే ఒక్క క్షణం కూడా లేదు బాబాయ్. అసలు ఆ క్షణాలు నా జీవితంలోకి వస్తాయా రావా అని ఆలోచిస్తున్నాను అని అంది. ఆయనకి శశి ఏ ఉద్దేశంతో అలా అందో అర్థం కాకపోయినా శశి ఫేస్ లో కనిపిస్తున్న ఫీలింగ్స్ చూస్తూ నీ జీవితంలో నువ్వు క్షణం కూడా బాధపడకుండా చూసేవాడు ఖచ్చితంగా వస్తాడు తల్లి. కష్టాలు తప్ప ఏమీ లేని నీ జీవితంలో ఆనందం ప్రేమ మాత్రమే పంచి నిన్ను చూసుకునేవాడిని మీ అమ్మ నీ కోసం తప్పకుండా పంపిస్తుంది తల్లి. నీ జీవితంలో ఇక ఎప్పటికీ కన్నీళ్లు బాధలు నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వని సైనికుల్లా నీకెప్పుడు తోడుంటాడు తల్లి అని అనగానే శశి ఆ మాటలు విని ఆనందం నిండిన కళ్ళతో నిజంగానే అలాంటి వాడిని అమ్మ నా కోసం పంపిస్తుందా బాబాయ్ అని ఆశ నిండిన కళ్ళతో అడిగిన శశి అమాయకత్వాన్ని చూసి ఖచ్చితంగా తల్లి, నీ బాధ్యత తన బాధ్యతగా అనుకుంటూ నీ కోసమే బ్రతికేవాడు ఖచ్చితంగా వస్తాడు అని అనగానే గుడిలో శుభ సూచకంగా గంటలు మోగిన సౌండ్ కి శశి ఎప్పుడు తన కోసం ఏదో ఒక దారిని వాళ్ళమ్మ చూపిస్తుంది అని నమ్మే శశిరేఖ ఈసారి కూడా వాళ్ళమ్మ ఖచ్చితంగా తన కోసం తనకి ఆనందాన్ని పంచి కష్టాల్ని తీర్చేవాడిని పంపిస్తుంది అని నమ్ముతూ ఇక పిల్లలకి డాన్స్ నేర్పించడానికి మండపం వైపుకు నడిచింది.
అప్పుడే అదే టైంకి ఆ రోజు వాళ్ళమ్మ బర్త్డే అని, వాళ్ళ మదర్కి నచ్చిన టెంపుల్ అని ఆ గుళ్ళోకి అడుగు పెట్టాడు మన సిద్ధార్థ్ అమర్తో కలిసి. సహజంగానే ఎదుటివారు చెప్పేది నిజమే అని నమ్మే శశి, పూజారి గారు తన ధైర్యం కోసం చెప్పిన ఆ మాటే నిజమని నమ్మి ఆనందంగా పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. అమర్ కోసం మాత్రమే కాక తన తల్లికి నచ్చిన టెంపుల్ అని ప్రేమతో అడిగిపెట్టిన సిద్ధార్థ్కి తన జీవితంలోకి వచ్చే ప్రేమ అక్కడే మొదలవుతుందని తను ఏ మాత్రం ఆ క్షణం తెలియదు మన సిద్ధార్థ్కి. సిద్ధార్థ్ వాళ్ళ అమ్మ పేరు మీద పూజ చేయించడమే కాక అన్నదానం లాంటివి కూడా ఏర్పాటు చేయటంతో అమర్ పూజ పూర్తవగానే వాటి ఏర్పాట్లు చూడడానికి అటు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మతో ఉన్న మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ పక్కనే ఉన్న కోనేరు దగ్గర కూర్చున్నాడు సిద్ధార్థ్. మిస్ మామ్ అండ్ డాడ్, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ సో మచ్. నీ ప్రేమ తప్ప నాకు ఎవ్వరి ప్రేమ తెలియదు, కానీ ఆ ప్రేమను కూడా నాకు పూర్తిగా పంచకుండానే వెళ్ళిపోయారు అని అంటూ అక్కడే బాధగా ఉండిపోయాడు సిద్ధు. అప్పటికే పూర్తిగా తెల్లవారకపోవటంతో చిన్నగా పరుచుకున్న మంచు తెరలో లయబద్ధంగా వినిపిస్తున్న గజ్జెల సౌండ్కి తన బాధలో నుండి బయటకు వచ్చిన సిద్ధుకి అక్కడ పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నట్టు తెలియడంతో వాళ్ళు చాలా ముద్దుగా అందంగా అనిపిస్తూ ఉంటే తనకి తెలియకుండానే సిద్ధు అలా చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఎవరో పాప సరిగ్గా చేయకపోవటంతో వెనకే నిలబడి ఇలా అంటూ ఆ పాప చేతులు పెట్టి స్టెప్స్ నేర్పిస్తున్నామని వెనక నుండి చూసి తనని తనని ఎక్కడో చూస్తున్నట్టు అనిపించడంతో ఫేస్ చూడాలి అని అనిపించి అలా వెయిట్ చేస్తూ ఉండగానే ఆ అమ్మాయి ఆ పాపకి నేర్పించి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి అందరికీ స్టెప్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది శశి. కొంతమంది పిల్లలు మధ్యలోనే ఎక్కువగా హైట్ ఉండడం వలన ఆ అమ్మాయి కనిపించకపోవటంతో ఏ అమ్మాయిని చూడాలి అని చూపించని క్యూరియాసిటీ మన సిద్ధు తెలియకుండానే ఆమె మీద చూపిస్తూ ఇక అలా నడిచి వెళ్తూ ఆ మండపం దగ్గరికి వచ్చేసాడు. ఇంతలో పిల్లలకి ఆ సాంగ్ నేర్పించడం అయిపోవడంతో ఆ సాంగ్ మొత్తం పిల్లలకు ఒకసారి చూపించాలి అని శశి పిల్లల్ని ఒకసారి ఆగమని తను నాట్యం చేయటం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు శశి పైకి ఎగరడం వలన పిల్లల మధ్య నుండి కనిపిస్తున్న కాటుక పెట్టిన కళ్ళు, రెండు కళ్ళు కలవకుండా వేరు చేస్తున్నట్టు పెట్టిన కుంకుమ, స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలియచేసేలా ముక్కుకి ఉన్న ముక్కు పుడక, లిప్స్టిక్ అంటే ఏంటో తెలియని గులాబీ రంగు పెదవులు, చెంపల కింద పెట్టిన గంధం అలా చూస్తూనే ముందుకు రావటంతో సాంగ్ కి తగ్గట్టు నాట్యం చేస్తున్న శశి కనిపించడంతో తనే అన్న ఊహతో తన దగ్గరికి వచ్చిన సిద్ధుకి చిన్న స్మైల్ చేరింది పెదవుల్లో. పెద్ద జడ దాని నిండా పెట్టిన పూలతో శశి డాన్స్ చేస్తున్నప్పుడల్లా ముందుకు వెనుక్కు పడుతూ తన అందాన్ని మరింత పెంచింది. ఆమె రూపు నిలబడినా కానీ సరిగ్గా కనిపించకపోవటంతో పక్కకి చూసిన సిద్ధుకి ఆమె పూర్తి రూపం ఆ మండపం పక్కన ఉన్న కోనేటిలో తామరల మధ్య ఉదయిస్తున్న సూర్యుని రేఖల మధ్య కనిపించి మరింత అందాన్ని పెంచింది. సిద్ధార్థ్ అలా అని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ వచ్చిన అమర్కి ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్న వైపుకు కాకుండా నీటి వైపుకు చూస్తున్న సిద్ధార్థ్ని చూసి డౌట్ గా అనిపించి దగ్గరకు వచ్చి సిద్ధార్థ్ చూసే వైపుకు చూడగానే విషయం అర్థమయ్యి డాన్స్ చేస్తున్న శశి వైపుకు ఒకసారి చూసి మళ్ళీ తిరిగి సిద్ధార్థిని చూడగానే ఇంకా వాటర్లో కనిపిస్తున్న శశి కనిపిస్తున్న ప్రతిబింబం వైపుకు చూస్తున్న సిద్ధార్థిని చూసి కోపంగా పక్కనే ఉన్న చిన్న స్టోన్ తీసుకుని వాటర్లోకి విసిరాడు. ఒకలాంటి ట్రాన్స్ లో శశిని చూస్తున్న సిద్ధు అమర్ చేసిన దానికి డిస్టర్బ్ అయ్యి హెడ్ టర్న్ చేసి అమర్ వైపుకి చూడగానే తనకంటే సీరియస్ గా చూస్తున్న అమర్ కనిపించడంతో వాట్ హ్యాపెన్ టు యురా అని అన్నాడు స్మైల్ చేస్తూ అమర్. ఈ రోజు అమ్మ బర్త్డే, ఆ విషయం తెలుసు కూడా ఈ రోజు కూడా ఆ అమ్మాయి వైపు ఎందుకు అలా చూస్తున్నావు? నీ ఎంజాయ్మెంట్ ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఈ రోజు తర్వాత పెట్టుకో అని కోపంగా అమర్ చెప్పడంతో అమర్ మాటల్లో ఉన్న మీనింగ్ అర్థమైన సిద్ధార్థ్ కోపంగా చూస్తూ షటప్ అమర్, నేను ఈ 3 days ఎలా ఉంటానో నీకు తెలీదా? సరిగ్గా
సరిగ్గా ఫుడ్ కూడా తీసుకొని నేను నా ఎంజాయ్మెంట్ కి ప్లాన్ చేసుకుంటానా? అయినా నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. జస్ట్ తన హాబీయన్స్ మీద, తన టాలెంట్ అయిన డాన్స్ మీద మాత్రమే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అయినా నా దగ్గరకు వచ్చే అమ్మాయిలనే తప్ప వేరే వాళ్ళని నేను చూడను అని నీకు తెలీదా అని అన్నాడు అంతే కోపంగా. నిజంగానే సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ కి రిలేటెడ్ అయిన డేట్స్ లో కానీ ఆ తర్వాత కూడా ఆ ఫీల్ తో తన గురించి కానీ తన ఫీలింగ్స్ గురించి కానీ కేర్ చేయడు. అలాంటిది ఇప్పుడు అమ్మాయిని చూస్తూ కనిపించడంతో అమరే కొంచెం తొందరపడ్డాడు అని అర్థమై అప్పటికే తన వైపే కోపంగా చూస్తున్న సిద్ధార్థని చూసి సారీ రా అని చెప్పేలోపు ఈలోపు సిద్ధార్థ్ మన ప్రెజెంట్ మూవీకి 2 సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ ఉన్నాయి, ది బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవసరమని తెలుసు కదా అని అన్నాడు. సిద్ధార్థ్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్థం కాక అమర్ అలా చూస్తూ ఉండగానే పిల్లలతో మాట్లాడుతున్న శశి వైపుకి చూస్తూ ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్న మూవీకి తను డాన్స్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది, నేను దాని గురించి చూస్తున్నాను అని ఇప్పటి వరకు అంతలా ఎందుకు శశిని అబ్జర్వ్ చేశాడో చెప్పాడు అమర్. కానీ తను కిడ్స్ కి నేర్పే డాన్సర్ రా, పైగా తను మన షూటింగ్ సర్కిల్ ని హ్యాండిల్ చేస్తూ హీరోయిన్ కి హీరోకి డాన్స్ నేర్పించగలదా అని అన్నాడు అమర్ శశి వైపుకు అపనమ్మకంగా చూస్తూ. సిద్ధార్థ్ శశి వైపుకు చూస్తూ తను కన్ఫర్మ్ గా మన సర్కిల్ కి సెట్ అవ్వదు, బట్ తన డాన్సింగ్ స్కిల్స్ తో ఎవరికైనా నేర్పించగలదు. మళ్ళీ అమర్ కానీ ఆ అమ్మాయి దీనికి ఒప్పుకోవాలి కదా అంటాడు. సిద్ధార్థ్ ఆ మాటకి తనకి ఏదైనా అవసరం ఉంటే మనీ కోసమైనా మనం చెప్పిన దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది కదా అని అన్నాడు సిద్ధార్థ్. మనీకి టర్న్ అవ్వని వాళ్ళు ఎవరో ఉండరు అని కన్నింగ్ స్మైల్ ఇవ్వటం చూసి అమర్ సిద్ధు కానీ అని అంటూ చెప్పబోయే లోపే సిద్ధు అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోతున్న శశి ముందుకు వచ్చి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు శశికి. మూవీ ఫీల్డ్ గురించి ఐడియా లేకపోవడంతో టాప్ డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ అభిమన్యుని గుర్తుపట్టకుండా అతని షార్ప్ ఐస్ ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడ చూసిందో తెలియక సిద్ధార్థ్ హ్యాండ్ షేక్ కి ప్రతిగా నమస్కారం ఇస్తూ ఇందుకే ఎవరండి మీరు అని అంది. సిద్ధార్థ్ కి శశి బిహేవియర్ మీద పెద్దగా ఐడియా లేకపోయినా తన వే ఆఫ్ టాకింగ్, తన బిహేవియర్ ని తెలిసేలా చేస్తూ ఉంటే హీరో కంటే ఎక్కువగా క్రేజ్ ఉండే తనని ఎవరు అని అడిగినా అసలు తన ఫేస్ లోని స్మైల్ ని మన సిద్ధు పోనివ్వకుండా ఐఎమ్ అభిమన్యు అండ్ డైరెక్టర్, నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న మూవీకి క్లాసికల్ డాన్సర్ కావాలి అండ్ ఈ రోజు అనుకోకుండా మీ డాన్సింగ్ మూమెంట్స్ చూశాను, ఇట్స్ ఇంప్రెసివ్, చాలా బాగున్నాయి, అందుకే మా మూవీలో సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేయమని అడుగుతున్నాం, అందుకే వచ్చాం అని అనగానే శశి ఇప్పటి వరకు నీ నాట్యం ఏమీ తెలియని పిల్లలకి తప్ప ఎవరికి అర్థం కాదు, అది ఒక కళేనా అని తనని తిట్టడానికి వాళ్ళ పిన్ని మాట్లాడే మాటలకి అస్సలు మ్యాచ్ అవని సిద్ధార్థ్ మాటలకి ఫస్ట్ టైం అట్రాక్ట్ అవుతూ మూవీ ఫీల్డ్ అనే మాటలకి ఆశ్చర్యపోతూ లేదండి నేను ఎవరికి నేర్పించలేను, అలాగే నాకు మూవీ ఫీల్డ్ గురించి కూడా ఏమీ తెలియదు, నన్ను క్షమించండి అంటూ ముందుకు అడుగు వేయగానే సిద్ధార్థ్ తన ముందు అప్పటికప్పుడే రాసిన 1 lakh రూపీస్ చెక్ ని శశి ముందు ఉంచుతూ మీరు మీ ఆర్ట్ ని ఊరికే నేర్పించాల్సిన నీళ్ళు లేదు, మీ పే మనీ అని అనేసరికి శశి మనీతో తన కళని కొనాలి అని చూస్తున్న సిద్ధార్థ్ ని ఏదో అనేలోపు మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన నీడ్ కూడా లేదు, షూటింగ్ టైంలో తప్ప ఎక్కడ మీకు వర్క్ ఉండదు అండ్ మీరు హ్యాపీగా ఆ టైంలో మీకు కావాల్సిన వర్క్ చేసుకోవచ్చు, అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంచడమే కాక మీ హ్యాపీనెస్ కి చిన్న ప్రాబ్లం కూడా మేము రానివ్వము, అక్కడ ఉన్నంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ నాది, ట్రస్ట్ మీ అని అన్నాడు శశి కళ్ళల్లోకి చూస్తూ నమ్మకంగా. సిద్ధు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే అవి వినడం స్టార్ట్ చేసిన శశికి సిద్ధార్థ్ తనని కేర్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నట్టు ఆ మాట్లాడిన మాటలకే ట్రాన్స్ లో ఉన్నట్లు వింటున్న శశికి తనకి తన మాటలతో నమ్మకాన్ని కలిగించిన సిద్ధార్థ మాటలకి ఇంతకు ముందు పూజారి గారు నీ బాధ్యత నీ తన బాధ్యతగా తీసుకునేవాడిని మీ అమ్మే పంపిస్తుంది అని చెప్పిన పూజారి మాటలు గుర్తుకు రావటంతో తెలియకుండానే సిద్ధార్థ్ మీద కలిగిన నమ్మకంతో ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టే చూస్తూ ఉండిపోయింది.
కానీ ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని, ఆశని, నమ్మకాన్ని సిద్ధార్థ్ గమనించకపోయినా వెనకే ఉండి వాళ్ళని చూస్తున్న అమర్కి మాత్రం శశి కళ్ళల్లో ఫీలింగ్స్ అర్థమయ్యాయి. సిద్ధార్థ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా శశి ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో. అండ్ నేను నా రాక్షసుడి స్టోరీ కూడా ఇస్తానండి. రైటర్కి కొంచెం హెల్త్ ఇష్యూ అండి. 1 వీక్ టైం అడిగారు. సో మీరు 1 వీక్ వెయిట్ చేయగలరని అనుకుంటున్నా.